దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మనమందరం దేవుని సన్నిధానంలో ఈ రీతిగా కలిసి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడచిన దినములన్నిటిలో కూడా దేవుడు తన కృపాక్షేమములో మనం వెంబడి ఆయన అనుగ్రహించి మనలందరినీ సజీవులుగా లెక్కించి మరొక నూతన దినంలో ఈ రీతిగా మనమందరం సంతోషించడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ ఆరాధన కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని మనం ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొనండి. ప్రార్థన చేసుకొని ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీ అత్యున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినములన్నిటిలో మీరు చూపిన నీ ప్రేమ, మీరు అనుగ్రహించిన నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి మంచి నాయన దినమును బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ సజీవులుగా కాపాడి మరొక నూతన దినములో ఆనందించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అంతేకాదు నాయన, మా అపరాధములలో మా పాపములలో మేము చచ్చిన స్థితిలో ఉండగా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని విమోచించారు. అందును బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరణములో నుండి జీవములోనికి మమ్మల్ని దాటించిన గొప్ప దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఆపత్కాలంలో విపత్కరమైన పరిస్థితుల్లో మమ్ములను, మా సంఘాలను, మా బిడలను తండ్రి మీరు క్షేమంగా కాపాడుచు సజీవులుగా మీరు లెక్కించి నేటికి ప్రభువా నీ సన్నిధిలో సంతోషించగలిగిన గొప్ప ధన్యతనిచ్చినందుకు నీకెంతైనా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ ఆరాధన క్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సమస్తమును మీకు మహిమకరంగా ఇదిగో ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ మేలుకరముగా ఆరాధన జరిగినట్లుగా సహాయం చేయండి. ఈ స్థలమంతా నీ మహిమతో నింపండి. ఈ మందిరంలో నీ ఉదయకాంతిని ప్రకాశింప చేయండి. ఈ స్థలమందు ప్రభువా మేము నాయన ఆరాధిస్తూ ఉండగా, ఇదిగో నాయన నిన్ను ఘనపరుస్తూ ఉండగా మీరు మహిమ పొందండి. నీ లేఖనాల నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ ఉండగా పరలోక సంబంధమైన జ్ఞానమునిచ్చి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, పాల్గొన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కన్ను దృష్టి నిలిపి గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ, ఇదిగో నాయన ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొని నేను ఆరాధిస్తున్న వారందరికీ పరలోక సంబంధమైన దీవెనలు మెండుగా మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, సేద తీరండి. ప్రభు యేసు సన్నిధికి
భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, పాప భారమును ప్రభు యేసు మోసెనుగా, శాప భారమును సిలువలో బాసెనుగా, పాప భారమును ప్రభు యేసు మోసెనుగా, శాప భారమును సిలువలో బాసెనుగా. యేసు సన్నిధికి రండి, సేద తీరండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సేద తీరండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, సేద తీరండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సేద తీరండి. యేసు సన్నిధికి రండి, సేద తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. హలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము, నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలచే నీ కృపయే నాకు చాలు. ఇది నీ ప్రేమ కురి
తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమ తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే సర్వకృపానివి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానివి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము హల్లెలూయా. మనం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథము నుండి 139వ కీర్తన దావీదు మహారాజు రాసినటువంటి 130 కీర్తన మొదటి వచనం నుంచి చివరి చరణం వచ్చిన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరీతి చదువుకుందాము. మనందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథం నుండి 139వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వరకు వచ్చిన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరీతి మనం చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంకి ఎక్కిపోను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమును పనుకొని, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినను. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండని నేను అనుకున్న ఎడల. చీకటి అయిన నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంగంలో నీవే కలగజేసేవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూచెను.
నియమింపబడిన దినములలో ఒకటైన కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటున్నా, ఇంకను నీ యొద్దనే ఉందును. దేవా, నీవు భక్తిహీన నిశ్చయంగా సంహరించదువు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గురించి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని అసహించుకొనిచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారి నాకు శత్రువులుగా భావించుకొనిచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపింపు. దేవ తన పరిశుద్ధ వాక్కు మనకు దీవించిన కాక. ఆమేన్. కొంచెం మంచిది. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి ప్రభు మనకిచ్చిన అవకాశం కొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరొకసారి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఆరాధన కొరకు ఆహ్వానిస్తున్నాను. దయచేసి కొద్దిసేపు దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టుకొని దేవుని వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని దేవుని మాటల మీద కొద్దిసేపు దృష్టిని పెట్టాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. ఇంతవరకు కూడా మనల్ని తన రెక్కల కింద భద్రపరిచి అనేకమైన ఆపదల నుండి ప్రభు మనల్ని విడిపించి ఈ విపత్కరమైన పరిస్థితుల్లో సజీవులుగా లెక్కించిన దేవాది దేవునికి మనమందరం దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి మరొకసారి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మరొకసారి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించింది. ఈ నెల ఆఖరి వరకు మే 31వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పారు. మరి గడిచిన వారం మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అందువల్ల మరల ఆరాధనను మరి ఇలాగూ చేయడానికి మరి మనం యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు వీక్షించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. మరి అన్ని వనరులు దేవుడే సమకూర్చారు. కావలసిన మరి పరిస్థితులన్నిటినీ ప్రభు అనుకూలపరిచారు. మరి తన నామ మహిమార్థమై ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ప్రార్థించండి. ఇంకా ఎక్కువగా దేవుడు తగిన కాలం ముందు మరి ఈ విపత్కర పరిస్థితి నుండి ప్రభు మనల్ని విడిపించి సజీవులు కలిగినటువంటి దేశంలో మనలందరినీ సజీవులుగా ఉంచి దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా మరి ప్రతికూలతల నుండి అనుకూలమైన పరిస్థితులుగా మార్చబడి దేవుని నామాన్ని మరొకసారి మనమందరం కలిసి మందిరంలో మరి ప్రభువుని మహిమపరచడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కాబట్టి తప్పకుండా ప్రార్థించండి. సంఘముల కొరకు, సంఘక్షేమాల కొరకు, మరి సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మరి ఈ వారంలో ఒక విచారకరమైన వార్త. మరి మన సంఘంలో మరి దొండపాటి నారాయణమ్మ గారు వృద్ధాప్యంలో మరి ఆమె ప్రభువునందు నిద్రించారు. మరి వారి కుటుంబానికి, విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి దేవుడు ఆదరణ మరి క్షేమాన్ని అనుగ్రహించినట్లుగా తప్పకుండా దొండపాటి నారాయణమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే మన సంఘంలో రేపటి నుండి 3 వివాహాలు, రేపు సోమవారం ఒక వివాహం, మరి గురువారం ఒక వివాహం, శుక్రవారం ఒక వివాహం జరుగుతూ ఉంది. మరి లాక్డౌన్లో కూడా మరి కార్యక్రమాలు చేసుకోవడానికి మరి ప్రభు వారికి అనుకూలమైన పరిస్థితులను ఇచ్చాడు. సో తప్పకుండా మీరు కూడా మరి ఆ కుటుంబాల కొరకు ప్రార్థించండి. మరి ఇంకా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాల కొరకు సిద్ధపడుతున్నారో వారందరి జీవితాల్లో దేవుడు తగిన కాలంలో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచిది. మనమందరం కలిసి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనల్ని మనం వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాల నుండి కీర్తన భాగాన్ని చదువుదాం. 23వ దావీదు కీర్తన, మనందరికీ తెలిసిన కాపరి కీర్తన చివరి చరణాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ దావీదు కీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదవగలిగితే చదవండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము
యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈరోజు మరొక కీర్తనల నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుందాం. గడిచిన వారం మనం నీతిమంతుల గుడారములలో ఏ అపాయమును సంభవించదు. ఈరోజు ఈ కాపరి కీర్తనల నుండి 23వ దావీదు కీర్తనల నుండి ఈ చివరి భాగాన్ని, ఈ చివరి వచనంలో ఉన్న అద్భుతమైన చిన్న తలంపుని మీ మధ్య ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి ఈ కీర్తన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇది చాలాసార్లు మనం చదివాం. ఎక్కువగా మనందరిలో ఇది కంటతగా వచ్చిన కీర్తన. అనేక దినాలుగా, సంవత్సరాలుగా ఈ కాపరి కీర్తన నుండి చాలా సందేశాలు మనం విన్నాం. 23వ కీర్తన అంటే చిన్నపిల్లలకు కూడా కంటత వచ్చే కీర్తన. సో అందరూ చూడకుండా మరి వారు కంటతగా చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తనగా మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 23వ దావీదు కీర్తనల నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ఇప్పటివరకు వినుంటాం. ఈరోజు మరొక నూతనమైన తలంపును మీ మధ్యకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఇక్కడ దావీదు మహారాజు ఒక తీర్మానాన్ని చేస్తున్నాడు. దేవుని దగ్గర ఒక తీర్మానాన్ని, దేవుని దగ్గర ఒక మొక్కుబడిని, దేవుని దగ్గర ఒక డెసిషన్ తీసుకుంటున్నాడు. మరి ఆయన చెప్పిన ఈ మాటల్లో ఉన్న సారాంశం ఏంటంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని దగ్గర మనం ఎటువంటి తీర్మానాలు చేసుకుంటున్నాం, అసలు మన తీర్మానాలను బట్టి దేవునికి మహిమ కలిగేటువంటి రీతిలో మన జీవితాలు ఉంటున్నాయా, లేక మనం చేసుకునే తీర్మానాలను బట్టి ఆత్మానుసారంగా దేవుని చిత్తములో ఈ తీర్మానాలు మనం చేసుకుంటున్నామా? దేవుని తీర్మానాలు మానవుని జీవితంలో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో ఇది ఇక్కడ మనం చదివిన ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. దావీదు మహారాజు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు బెత్లెహేము పొలాల్లో, ఆ గ్రామాల్లోనంటే గొర్రెలు కాస్తూ ఉండేవాడు. ఆ గ్రామాలన్నీ కూడా తిరుగుచూ పొలాల్లోనికి తీసుకొని వెళ్ళి ఆ గొర్రెలను మేపుకుంటూ బ్రతికేవాడంట. ఒకసారి చరిత్రలో మనకు చెప్తా ఉంది, దావీదు మహారాజు ఆ గొర్రెలన్నీ తీసుకొని వెళ్ళి ఆ బెత్లెహేము పొలాల్లో మేపుకుంటున్నప్పుడు బెత్లెహేము ప్రాంతంలో నుండి, ఆ పొలాల్లో నుండి కన్నులు పైకెత్తి చూస్తే యెరూషలేము కొండలు కనపడతాయి. యెరూషలేము మీద ఉన్నటువంటి పట్టణం కనబడుతుంది, లేక కొండ మీద కట్టబడిన పట్టణం తేటగా కనబడుతుంది. సో దావీదు మహారాజు గొర్రెలు కాస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఆ ఎత్తుగా ఉన్నటువంటి కొండలను చూసి, పర్వతాలను చూసి ఇలా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, ఈ రోజున కొండ మీద యెరూషలేము పట్టణం కట్టబడింది, కానీ దావీదు కాలంలో పట్టణం కట్టబడలేదు. దావీదు కాలంలో దేవునికి మందిరం కూడా కట్టలేదు. కాబట్టి దావీదు గొర్రెలు కాస్తూ బెత్లెహేము పొలాల్లో ఉండి ఆ కొండ వైపు చూస్తున్నాడు. అసలు ఈ కొండను ఎవరు ఎక్కించగలరు? ఈ కొండల తట్టు నేను కళ్ళెత్తి చూస్తున్నాను, అసలు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని ఆయన చాలా పాటలు పాడుతూ ఆ బెత్లెహేము పొలాల్లోనే దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. నేను కూడా బెత్లెహేము అనే ప్రాంతంలో మేము ఒక రోజంతా అక్కడ నివాసం చేశాం. ఒక పగలు ఒక రాత్రి బెత్లెహేములో, యెరూషలేము ప్రాంతంలో, ఆ ప్రాంతంలో నివాసం చేసినప్పుడు బెత్లెహేము చాలా దిగున ఉంటుంది. బెత్లెహేము నుండి మనం చూస్తే సమీపంగా దూరంగా ఉన్నటువంటి ఆ పట్టణం చాలా సమీపంగా మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే, యెరూషలేము ఒక పర్వతం మీద కట్టబడిన పట్టణం, దేవుని మందిరం కూడా ఒక పర్వతం మీద కట్టబడింది. కాబట్టి బెత్లెహేములో నుండి చాలామంది ఆ దేవుని పట్టణం వైపు చూసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. మేము బెత్లెహేము ప్రాంతంలో ఉన్నప్పుడు యేసుప్రభు ఎక్కడ జన్మించాడో, ఎక్కడ గొర్రెల కాపరులు అర్ధరాత్రి వేళ వారు గొర్రెలు కాయచూ ఉండగా దేవుని దూత వచ్చి మాట్లాడిందో, ఆ స్థలాలకు వెళ్ళి మేము చూసినప్పుడు చాలా సంతోషించాం. కాపరిగా ఉన్నటువంటి దావీదు మహారాజు కూడా గొర్రెలు కాస్తూ ఆ పొలాల్లోనే నివాసం చేస్తూ దేవుని మందిరాన్ని కూర్చిన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! తాను చేసే పని ఒక గొర్రెల కాపరి పని. గొర్రెలు కాస్తూనే అతని మనసులో ఉన్న ఆలోచన తీర్మానం రూపంలో బయట పెట్టాడు. ఏమనంటాడంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో ఉండాలనుకుంటున్నాను, నేను దేవునికి ఒక పట్టణాన్ని కట్టాలి అని అనుకుంటున్నాను, నేను దేవుని కొరకు ఒక నివాసమైన స్థలాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను నేను. కాబట్టి నన్ను ఎవరు తీసుకొని వెళ్తారు అక్కడికి అని దేవుని వైపు చూస్తూ ఈ పాటలు పాడుతున్నాడు ఆయన. దావీదు మహారాజు తన జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దావీదు చాలా సందర్భాల్లో దేవుణ్ణి స్తుతించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు.
దేవుని గణపరచడానికి సమయాన్ని తీసుకునేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా పొలాల్లో గొర్రెలు కాస్తూ అతను చేసే ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడమే, తన నోటితో దేవుని ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవడమే, దేవుని ఉన్నతమైనటువంటి నామాన్ని గూర్చి పాడడమే దావీదు యొక్క పనిగా ఆ రోజుల్లో ఉండేది. సో దావీదు సమయం దొరికినప్పుడల్లా కీర్తనలు పాడుతూ ఉండేవాడు. సమయం దొరుకుతున్నప్పుడల్లా దేవుని పట్టణాన్ని గురించి పాడుతూ ఉండేవాడు, యెరూషలేమును గురించి పాడేవాడు, దేవుని మందిరాన్ని గురించి జ్ఞాపకం చేసుకునేవాడు. ఇలాగ దావీదు తన జీవితంలో తన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఈ కీర్తన వ్రాస్తూ అక్కడ ఒక మంచి తీర్మానం చేసుకుంటాడు. ఏమనంటే, ప్రభువా, నీవు గనక పర్వతం మీదకి నన్ను ఎక్కించగలిగితే, ఆ పర్వతం మీదకి నన్ను తీసుకొని వెళ్ళగలిగితే, ఆ పర్వతం మీద నన్ను కూర్చోబెట్టగలిగితే, ప్రభువా, నేను ఒక మందిరాన్ని కడతాను నీకు, నేను ఒక నివాసయోగ్యమైన స్థిరమైన మందిరాన్ని నీ కొరకు కడతాను ప్రభువా. అంతేకాదు నా తీర్మానం ఏంటనంటే, ఆ మందిరములో చెప్పండి, నేను చిరకాలము నివసిస్తాను. ఇది దావీదులో ఉన్నటువంటి ఒక మంచి తీర్మానం. దీన్ని మనం దైవికమైన ఆత్మీయ అనుసారమైనటువంటి లేకపోతే ఆత్మానుసారమైనటువంటి తీర్మానంగా చెప్పుకోవచ్చు. దావీదు తీర్మానాన్ని చేసినప్పుడు దేవుడు దావీదు హృదయాన్ని చూసి దావీదుని హెచ్చించాడు. దావీదు ప్రవర్తనను బట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన తర్వాత దావీదు తాను దేవునితో చేసిన తీర్మానాన్ని, దావీదు తాను దేవునితో చేసిన ప్రమాణాన్ని మర్చిపోలేదు. ప్రభువా, నేను నీ కొరకు ఒక మందిరాన్ని కడతాను అని మాట్లాడుతూ ఆయన అంటాడు, నేను దేవుని కొరకు ఒక మందిరము కట్టే వరకు నా గుడారములోనికి వెళ్ళి నేను పరుండను అని అంటాడు. నేను అక్కడికి వెళ్ళి నిద్రపోనయ్యా, నీ కొరకు ఒక మందిరం కట్టేదాకా, నీ కొరకు ఒక స్థిరమైన మందిరాన్ని నిర్మించే వరకు నేను గుడారములోనికి వెళ్ళి నివసించను అని అంటాడు. ఎంత మంచి తీర్మానం దావీదు తీర్మానం. జ్ఞాపకం చేసుకోండి, దేవుని దృష్టిలో దేవుని బిడగా నువ్వు చేసుకోవాల్సిన తీర్మానాలు ఏమిటి? నువ్వు ఏ తీర్మానాలు చేసుకుంటున్నావు నీ జీవితంలో? ఆత్మానుసారంగా ఎదుగుతున్న నీవు, దేవుని రక్తములో కడగబడి నీతిమంతులుగా చేయబడిన నీవు ఎలాగా దేవుని సన్నిధిలో తీర్మానాలు చేసుకుంటున్నావు? అసలు నీ తీర్మానాలు దైవికమైనవేనా? నీ తీర్మానాలు దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటున్నాయా? నువ్వు చేసుకునే మొక్కుబడి, నువ్వు చేసుకునే తీర్మానాలు దేవునికి అంగీకారంగా ఉంటున్నాయో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడుతూ ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ దైవికమైన తీర్మానాలు చేసుకోవాలి మనం. దావీదు చేసుకున్న ఒక తీర్మానం ఇక్కడ అంటాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును గనుక నేను చిరకాలము యెహోవా మందిరములో నివసిస్తాను. దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. ఈ రెండు మాటలు, కృపాక్షేమం, ఈ రెండు నన్ను వెంబడిస్తున్నాయి. ఇంకా నాకేం కొదువా? ఇంకా నాకేం పని ఉంది? నేను ఎల్లప్పుడూ మందిరంలో ఉంటాను. మీరు అనుకోవచ్చు, దావీదులాగా మాకు పని పాట ఏం లేదు, మేము కూడా మందిరంలో ఉండడానికి మాకెలా కుదురుతుందండి, మాకు చాలా పనులు ఉన్నాయి అని అనవచ్చు. నువ్వు ఇక్కడ మందిరంలో నివసించడం అంటే నీ పనులన్నీ ప్రక్కన పెట్టి వచ్చే మందిరంలో ఉండడం అని అర్థం కాదు. మందిరంలో నివసించడం అంటే నీకున్న వ్యాపారాలు, నీకున్న పనులు నష్టపరుచుకొని మందిరంలోనికి రావడం అని కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ఇంటిలో నివసించినా, ఏ స్థలములో ప్రయాణిస్తున్నా, ఏ పనిలో నువ్వు కొనసాగుతున్నా, నీకు ఉండవలసిన ఒక తీర్మానం ఏంటంటే, నీవు నివసించుచున్నటువంటి ఆ స్థలము దైవికమైన మందిరం అని జ్ఞాపకం చేసుకొని దేవుని మందిరాలుగా నీ శరీరాలను భావించి నీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ అది దేవుని మందిరంగా కట్టుకుంటూ దేవుని కొరకు జీవించడమే ఒక మంచి తీర్మానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమంటాడో తెలుసా? మీ దేహము, మీ శరీరము, లేకపోతే దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఉన్నతమైనటువంటి ఈ శరీరము, ఇది దేవునికి ఆలయము అని అంటాడు. చెప్పండి, మీ దేహము దేవునికి ఆలయం. మందిరంలో నివసించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ దావీదు ఉద్దేశంలో నేను దేవుని మందిరంలో నివసిస్తాను అని చెప్పడంలో గల ఆత్మానుసారమైన ఉద్దేశం ఈరోజు నేటి సంఘముగా మనము గ్రహించవలసిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, మన దేహాలు మందిరాలుగా మార్చబడాలి, మన దేహాలు మందిరాలుగా చేయబడాలి. ఇప్పుడు మందిరాలు మూయబడ్డాయి. 2 నెలలుగా మందిరాలు మూసేశాం. మందిరాల్లో ఆదివారం క్రమంగా ఆరాధనలు జరగలేని పరిస్థితులు.
దేవుణ్ణి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మందిరాల్లోనికి వెళ్ళి సంఘముగా కూడుకొని కాపరి చెప్పే మాటలు విని ఆత్మీయంగా బలపడేటువంటి పరిస్థితులు లేవు గత 2 నెలలుగా. మరి పరిస్థితుల్లో నీ మందిరాన్ని జాగ్రత్తగా నువ్వు కట్టుకుంటున్నావా? నీ మందిరాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటున్నావా? నీ దేహం అనే ఆలయాన్ని దేవుని కొరకు మలుచుకుంటున్నావా? నీ దేహం అనేటువంటి ఆలయాన్ని దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన మందిరంగా కట్టుకుంటున్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. దావీదైతే నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను అని అంటున్నాడు. నువ్వు నేను చెప్పగలమా? ఇదిగో దేవా, ఈ దేహము నీకు మందిరంగా మార్చుకున్నానయ్యా, ఈ హృదయం నీకు మందిరంగా మార్చుకున్నాను, ఈ జీవితము నీకు ఆలయంగా మార్చుకున్నాను, ఇదిగో నా జీవిత కాలమంతా కూడా ఈ మందిరాన్ని అతి పవిత్రంగా కాపాడుకుంటానయ్యా అని నువ్వు చెప్పగలవా? దైవికమైనటువంటి ఈ మాటలు హృదయంలో పెట్టుకోండి. కృపాక్షేమములు నా వెంట వచ్చును. దావీదుని అడిగితే దావీదు ఏంటి నీ వెంట వచ్చేవనంటే దావీదు గారు అంటాడు, నా వెంట కృప క్షేమము వస్తాయి. ఒకవేళ మనలో ఎవరిని అడిగావు అనుకోండి, నీ వెంట ఏం వస్తున్నాయి అని అంటే, ఇదిగో దావీదుకు మారుగా మనం ఎలా చెప్తాం, నా వెంట కుక్కలు వస్తున్నాయి అంటారు కొంతమంది, నా వెంట రోగాలు వస్తున్నాయండి, నా వెంట తెగుళ్ళు వెంబడిస్తున్నాయి, నా వెంట అనేకమైన అప్పుల బాధలు నన్ను వెంబడిస్తున్నాయి. చాలా మంది చెప్తారు ఈ మాట, కానీ దావీదు అంటాడు, నా వెంట దేవుని కృప వెంబడిస్తూ ఉంది. నువ్వు చెప్పగలవా ఈ మాట? నిన్ను ఏవి వెంబడిస్తున్నా ఈ రోజున కుటుంబాల్లో, నీ బిడ్డల జీవితాల్లో ఏది వెంబడిస్తూ ఉంది? కుటుంబంగా నువ్వు దేన్ని అనుసరించి నడుస్తున్నావు? ఈరోజు నిన్ను ఆధిపత్యంలోనికి తీసుకుని వెళ్ళి నీ మీద అధికారం చేసి యజమాయిషిగా యాజమాన్యాన్ని జరిగించేటువంటి విషయాలు ఏంటో ఆలోచన చేసావా? దావీదైతే నా వెంట కృప, నా వెంట క్షేమము, కృపాక్షేమములు నన్ను వెంబడిస్తున్నాయి. నువ్వు చేసుకోగలవా ఈ తీర్మానాన్ని? పౌలు గారు చెప్పినట్లుగా కొరింథీ పత్రికలో నీ దేహాన్ని ఆలయంగా మార్చుకొని ఈ ఆలయముతో నిత్యము దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చాలామంది మందిరాలు మర్చిపోయారు. కొంతమంది మాట్లాడుతూ అంటున్నారు ప్రార్థనలే మర్చిపోయారు. చాలామంది దేవునికి సంబంధించినటువంటి భక్తిని దూరం చేసే పరిస్థితులు. ఏమో అంత్య దినాల్లోనే దేవుడు వచ్చేస్తే నువ్వు సిద్ధపడకుండా ప్రార్థనలో, వాక్యములో, దేవునిలో, ఆత్మలో ఎదగని స్థితిలో ఉంటే, ఒకవేళ దేవుని రాకడ మధ్యాకాశంలో నీకు ఉరివలే వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎత్తబడే సంఘంలో నేనున్నాను అనేటువంటి ఒక సిద్ధపాటు నీకుందా? వాక్యాన్ని ప్రక్కన పెట్టేసావా? ప్రార్థనకు దూరం అయిపోయావా? మందిరాలు మూయబడ్డాయిలే, ఇంకా మన మందిరానికి వెళ్ళే పని లేదు అని చెప్పి స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ పనులు చేసుకుంటూ అదే జీవితం అనుకొని నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అన్నట్లుగా జీవిస్తున్నావా? ఇంకా మనదాకా ఆపద రాలేదు, ఇంకా మనదాకా తెగులు రాలేదు, ఇంకా మనదాకా వ్యాధి రాలేదు కాబట్టి మనం క్షేమంగా బ్రతుకుతున్నామని ఏనాడైనా గుర్తించి ప్రభువును స్తుతించావా నీ జీవితంలో? ఏం తీర్మానం చేసుకున్నావు ఈ 2 నెలలుగా? దేవునికి దూరం అయిపోయిన ఈ పరిస్థితుల్లో, మందిరాలు మూయబడి ఆరాధన జరగనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏం తీర్మానం చేసుకున్నావు? ఏ తీర్మానాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు? ఏ తీర్మానాన్ని అనుసరించి నీ జీవితంలో నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కొనసాగించుకుంటున్నావు నాకు తెలియదు. కుటుంబంగా బిడలతో కలిసి నీవు, నీ కుటుంబం యెహోషువ చెప్పినట్లుగా దేవుణ్ణి సేవించే స్థితిలోనే ఉన్నారా? ఒకవేళ ఆత్మీయతలో పడిపోయారా? కుడికైన ఎడమకైనా తొలగిపోయి మందిరాలు మూయబడ్డాయి కాబట్టి ఇక మందిరంలో నివాసం చేసే పరిస్థితులు లేవని లోకములో తిరుగుతూ నీ భక్తిని లోకానికి అప్పగించి లోక సంబంధమైన ఇచ్చల్లోనికి వెళ్ళిపోయావా? దావీదు ఏమంటాడు తెలుసా? అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా చిరకాలము చెప్పండి, నేను యెహోవా మందిరములో నివసిస్తాను. ఇది ఒక మంచి తీర్మానం. అసలు మందిరాలు మూయబడి ఉంటే అయ్యగారేంటి ఈ వాక్యం చెప్తున్నాడు అనుకుంటున్నావేమో. చిరకాలం మందిరంలో ఉండడానికి కుదరట్లేదు కదా ఇప్పుడు. కనీసం వారానికి ఒక్కసారి కూడా మందిరానికి రాలేని పరిస్థితుల్లో ఉంటే చిరకాలం ఎలా ఉంటాం మందిరంలో అంటే? ఇది అదే చెప్పాను నేను, కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా నీ దేహమే దేవునికి ఆలయం. మరి ఆలయంతో తీర్మానం చేసుకుంటున్నావా? నేను 1-2 తీర్మానాల గురించి చెప్పి నా మాటలు ముగిస్తాను. దావీదు చేసుకున్న తీర్మానం చెప్పాను ఇక్కడ.
దావీదు ఏమంటున్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఇప్పుడు ఇరాన్, ఇరాక్ అని పిలువబడుతున్న దేశాలు ఒకప్పుడు బబులోను సంస్థానములో ఉండే దేశాలు. ఈ ఇరాన్, ఇరాక్ అనే దేశాల్ని నెబుకద్నెజరు అనే రాజు పరిపాలన చేసేవాడు. 127 సంస్థానాలకు అధిపతి. బబులోను అనే ఒక పెద్ద మహాపట్టణాన్ని కట్టించుకొని రాజధాని నగరంగా చేసుకుని అనేక రాజ్యాల మీద దండెత్తి ఆయా రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలను బహుక్రూరంగా చంపి కొంతమందిని ప్రాణాలతో పట్టుకొని బానిసలుగా తెచ్చుకున్నాడు. అలాగే ఒకసారి చరిత్రలో ఇజ్రాయేలుల మీదకి, యోధా వారి మీదకి యుద్ధానికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి యూదుల్లో కొంతమందిని చెరపట్టి తీసుకొచ్చాడు. అందులో యవనస్తులైన వారు ఎక్కువగా ఉన్నారు. ఆ యవనస్తులను చూసినప్పుడు నెబుకద్నెజరు రాజుకు చంపాలని అనిపించలేదు. వీళ్ళను తీసుకెళ్ళి గనక మన రాజ్యంలో పెట్టుకుంటే, వీళ్ళను తీసుకెళ్ళి గనక మన రాజ్యంలో తర్ఫీదిస్తే, మన విద్య, మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పుస్తకాలు వారికి నేర్పించి చదివించగలిగితే వీళ్ళు చాలా జ్ఞానవంతులయ్యి మన దేశానికి ఉపయోగపడతారు. కాబట్టి వీరిని చంపొద్దు అని కొంతమంది యవనస్తుల్ని పట్టుకొని బబులోను మహాపట్నానికి తీసుకుని వెళ్ళాడు. వింటున్నారా? వాక్యాన్ని వింటున్నారా? మామూలుగా అయితే ఆరాధనలు అయితే మిమ్మల్ని మేలుకొలిపి చెప్పవచ్చు. ఇది సెల్ ఫోన్లో కదా, యూట్యూబ్లో మీరు ఎక్కడుండి చూస్తున్నారో కొద్ది శ్రద్ధగా వినండి. మనసులు అటు ఇటు పోనీయకుండా కొద్దిసేపు వాక్యం మీద మనసు పెట్టండి. నెబుకద్నెజరు రాజు వారిని చంపలేదు. ఏం చేశాడు చెప్పండి? వారిని చెరపట్టుకొని తీసుకొచ్చాడు. వారిని బానిసలుగా పట్టుకొచ్చాడు. రాజధాని నగరంలో పెట్టి వాళ్ళకు కొన్ని ఆజ్ఞలను జారీ చేశాడు. ఇదిగో, ఈ యవనస్తులందరినీ తీసుకుని వెళ్ళి భోజనం పెట్టండి. మామూలు భోజనం కాదు, రాజు భుజించే భోజనం పెట్టాలి వాళ్ళకి. వాళ్ళు త్రాగడానికి మంచినీళ్ళకు బదులుగా ఏమేమో తెలుసా? ద్రాక్షరసము, మత్తునిచ్చే ద్రాక్షరసం ఇవ్వాలి. కల్దీల విద్యను నేర్పించండి. మన దేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ నేర్పండి. మన చరిత్ర పుస్తకాలు ఏమైనా ఉంటే ఆ పుస్తకాలన్నీ వాళ్ళకి ఇవ్వండి, చదవమని చెప్పండి. 3 సంవత్సరాల పాటు వాళ్ళకు తర్ఫీదు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ నేర్చుకొని మన దేశానికి ఉపయోగపడాలి. వీళ్ళంతా మన దేశం కోసం పనిచేయాలి. మంచి భోజనం పెట్టండి, ద్రాక్షరసం ఇవ్వండి, మంచి రూమ్స్ ఇవ్వండి, కావలసినంత తర్ఫీదునివ్వండి వాళ్ళకి అని ఒక చోట వారిని పెట్టాడంట. వినాలి. అందులో మనకు తెలిసిన మాటలు మనం దానియేలు గ్రంథంలో చూస్తే 4 యవనస్తులు ఉన్నారు. ముఖ్యంగా చాలా ప్రాముఖ్యంగా అక్కడ చాలామంది ఆ బాలురిని పట్టుకొని వెళ్ళినా మనకు అక్కడ కనబడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి 4 వ్యక్తులు. వాళ్ళు ఎవరెవరు అనంటే దానియేలు గ్రంథంలో రాయబడుతూ ఉంది. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం. దానియేలు అనే ఈ గ్రంథంలో దానియేలు అనేటువంటి వ్యక్తి 1వ అధ్యాయం 7వ వచనం. ఆ తర్వాత హనన్య, మిషాయేలు, అజరియా వీళ్ళకి పేర్లు మార్చారు. దానియేలుకు బెల్తషాజరు అని, హనన్యాకు షద్రకు అని, మిషాయేలునకు మెషకు అని, అజర్యాకు అబెద్నగో అని పేర్లు పెట్టారంట. ఈ పేర్లు కలిగిన 4 యవనస్తుల్ని చాలా ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలో మనం చదివినప్పుడు వారిని భోజనానికి పిలిచినప్పుడు, రాజుగారి మందిరంలో భోజనాన్ని చేయడానికి పిలిచినప్పుడు వాళ్ళకు పెట్టే భోజనం అక్కడున్న పరిస్థితులు ఎలాంటివి అంటే ఇదంతా మనకు తెలిసిన సారాంశంగా నేను రెఫరెన్స్ చదివించట్లేదు, కానీ మీకు అందరికీ తెలిసిన వాక్యమైంది. రాజు భుజించే భోజనం. బబులోను సంస్థానంలో విగ్రహాలకు ముందు అర్పించినటువంటి బలిగా పెట్టినటువంటి వాటి ఆహారాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు రాజుగారికి వడ్డిస్తారు. అది శ్రేష్టమైన మాంసాహారం. అంతేకాదు మత్తు కలిగించే ద్రాక్షరసం. ఈ 2 వాళ్ళు త్రాగాలి, తినాలి. ఇది రాజుగారి ఆజ్ఞ. కానీ యూదులైనటువంటి ఈ 4 యవనస్తులు బాగా వినండి, లేకపోతే వాళ్ళని ఎలా అనవచ్చు మనం, దేవుని బిడ్డలు, ఇజ్రాయేలీలు. ఈ 4 యవనస్తులు బబులోను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నారు. ఏం తీర్మానం చేసుకుంటున్నారంటే, ఇదిగో మేము ఇక్కడ బ్రతుకు దినములన్నిటిలో కూడా ఎప్పుడును ఎన్నడను
మా దేవునికి వ్యతిరేకముగా మేము ఉండం, మా దేవునికి వ్యతిరేకముగా మేము జీవించం, మా దేవునికి అయిష్టమైన నడక, అయిష్టమైన సంస్కృతి, అయిష్టమైన సాంప్రదాయాలు మేము పాటించం. ఇది రాజుగారి ఆజ్ఞ అయినా సరే మాకు లెక్కలేదు. మా దేవునికి విరోధముగా మేము నడుచుకోము అని ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నారు. ఏంటి ఆ తీర్మానం అని అంటే, దేవుడు మాకిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, మా ధర్మశాస్త్రం ప్రకారం ఈ భోజనం మేము తినకూడదు, ఈ మాంసాహారం తినకూడదు, ఈ భోజనం తినకూడదు, ఈ ద్రాక్ష రసాన్ని మేము త్రాగకూడదు. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మాకు మా దేవుడు వీటిని చేయొద్దని చెప్పాడు కాబట్టి మేము పొరపాటును కూడా వీటిని ముట్టుకోము. అప్పుడు వెంటనే వాళ్ళ మీద అధికారిగా ఉన్నవాడు అంటాడు, అదేంటి మీరు భోజనం చేయకపోతే, మీ ముఖాలు కలగాలేకపోతే రాజుగారు నన్ను అడుగుతాడు, మీరు ఎందుకు భోజనం పెట్టలేదని. మీరేంటి అలా అంటారంటే, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమంటారో తెలుసా, మేము అసలు ఈ విగ్రహాలకు పెట్టిన ఈ బలిచ్చిన మాంసాహారాన్ని మేము అస్సలు ముట్టుకోము. దయచేసి మాకు ఒక అనుమతి ఇవ్వండి. ఏంటో అనుమతి అంటే, మాకు శాకాహారాన్ని, ఆకుకూరలు తీసుకొచ్చి పెట్టండి, మిగిలిన వారిని మమ్ములను పరీక్షించండి ఒక 10 రోజుల పాటు. మాంసాహారాన్ని తిని ద్రాక్షరసం త్రాగే వారితో మమ్మల్ని కూడా పోల్చి, మేము తినే ఆహారాన్ని బట్టి మాకు వారికి పరీక్ష పెట్టి, మా ముఖాలు కలగా ఉంటాయో వాళ్ళ ముఖాలు కలగా ఉంటాయో 10 దినాల తర్వాత పరీక్ష చేయండి. మీరు అన్నట్లుగా మాకన్నా వారి ముఖాలే కలగా ఉంటే మేము కూడా ఈ శాకాహారాన్ని వదిలిపెట్టి నువ్వు పెట్టినట్లుగా మాంసాన్ని, ద్రాక్షరసాన్ని త్రాగి తింటాం. 10 రోజుల పాటు మమ్మల్ని పరీక్షించండి. ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చేసుకుంటున్న ఒక గొప్ప దైవికమైన తీర్మానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటా తీర్మానం అంటే, అపవిత్రమైన వాటిని మేము చెప్పండి తినము, అపవిత్రమైన దానిని మేము త్రాగము, ఆ మత్తును కలగజేసే, అల్లరిని కలగజేసేటువంటి ద్రాక్షరసాన్ని మేము ముట్టుకోము. మా ధర్మశాస్త్రం దీన్ని అంగీకరించింది. ఈరోజు ఎంతమంది దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వలె ఒక మంచి తీర్మానంలో, దైవికమైన తీర్మానంలో మీ అలవాట్లు మార్చుకుంటున్నారు? దేవుని కొరకు మీ అలవాట్లు మారాయా? మీరు వెళ్ళిన స్థలాల్లో, మీరు ఉంటున్న ప్రదేశాల్లో, మీరు చేస్తున్న వ్యాపారాల్లో, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో, అక్కడున్న పరిస్థితులకు, సంస్కృతి సాంప్రదాయానికి అలవాటు పడిపోయి దైవికమైన భక్తిని విడిచిపెట్టి లోకానుసారమైన మార్గాల్లోనికి వెళ్ళిపోయావేమో. బానిసలుగా పట్టుకొచ్చిన మేము అపవిత్రమైన దానిని తినం, అపవిత్రమైన దానిని త్రాగం. నువ్వు ఎంత బ్రతిమలాడినా మేము ఎంత మాత్రం కూడా అపవిత్రమైన దానిని మేము ముట్టుకోము. ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నారు. ఈరోజు యవనస్తులు ఎంతమంది ద్రాక్షరసాన్ని త్రాగి మత్తులై చిన్న వయసులోనే త్రాగుడుకు బానిసలైపోతున్నారు. అసలు ఈ వయసులో కాలేజీలకు వెళ్ళి, కాలేజీల్లో చెడ్డ పేరు తెచ్చుకొని, ఆడపిల్లలను ఏడిపించి, అక్కడ ఎవరితోనో కొట్టించుకొని, స్టేషన్లకు వెళ్ళి చెడ్డ పేరు తెచ్చుకొని, ఈవి టీజింగులు చేస్తూ, ర్యాగింగులు చేస్తూ నడుచుకోవలసిన వయసు ఇది. వాస్తవంగా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలుది కదా. ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేటువంటి వయసు ఇది. ఆ వయస్సులో దేవుని కొరకు తీర్మానం చేసుకుంటున్నారు. ప్రియ యవనస్తుడా, నీ తీర్మానం ఎట్లాంటిది? నీ తీర్మానం ఎలా ఉంది? యవన కాలంలో నీ యవన జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? అప్పుడే త్రాగుడుకు బానిస అయిపోయావా? అపవిత్రమైన దానిని తింటున్నావా? మత్తును కలిగించే పదార్థాల వైపు మనసును పెట్టి వాటిని తిని త్రాగి సుఖపడుతున్నాము అని అనుకుంటున్నావేమో నీ జీవితంలో. ఈరోజు ఎంతమంది త్రాగుడుకు బానిసలైపోయారు, ఎంతమంది మద్యానికి బానిసలైపోయారు, ఎంతమంది మత్తు పదార్థాలకు బానిసలైపోయారు. ఈ లాక్డౌన్లోనంట వైన్ షాపులు మూసేస్తే మెంటలు వచ్చినాయి అంట తాగుబోతులందరికీ. తెలుసా మీకు? వీళ్ళందరిని తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో పెట్టారంట. హైదరాబాద్లో బెడ్స్ అన్నీ నిండిపోయినాయి అంట, ఖాళీ లేవంట. రోజు ఓపి అన్ని హాస్పిటల్ తాళాలేస్తే ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో. ఆ హాస్పిటల్లో మాత్రం బెడ్స్ ఖాళీ లేవంట. ఎందుకనంటే తాగుబోతులంట ఈ తాగుడు అంటే ఈ మద్యం లేక వెర్రి చేష్టలు, వెర్రి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేసి మెంటలు వచ్చిన వాళ్ళగా ప్రవర్తిస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో పెట్టారు. వాక్యం ఏం చెప్తుంది? ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును అని ఉంది.
అటువంటి ద్రాక్ష రసాన్ని మేము త్రాగం. ఇది మా దేవునికి అయిష్టమైనటువంటి అలవాటు. ఇది మాకు దేవునికి ఏమాత్రం నచ్చేది కాదు. ద్రాక్ష రసాన్ని తాగితే ముఖం కవలిస్తుంది, ముఖంలో జీవకళ కనబడుతుంది అని అనుకున్నారు వాళ్ళు. ఆ దేశస్తుల నమ్మకం అది. ద్రాక్ష రసం తాగి మంచి మాంసాహారాన్ని తింటే ముఖం కలకల్లాడిపోద్దంట, జీవకళ వస్తుందంట. జీవకళ ఎప్పుడు వస్తుంది? తాగితే వస్తుందా? కొంతమంది యవనస్తులు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని ముఖం కలగా ఉండడానికి కొంతమంది బాగా తాగి పెరుగన్నం తిని పడుకుంటారంట. సాయంకాలానికి మొహం ఉబ్బిపోద్దని, రంగు కూడా వచ్చిద్దంటగా. మరి నాకు తెలియదులే. కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు, బాగా త్రాగి తల్లిదండ్రులు ధిక్కరించి పని చేసుకున్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి పాడు చేసుకుని అక్రమంగా ఆ మత్తు పదార్థాలకు బానిసలైపోయి వాటిని తిని శుభ్రంగా పెరిగన్నం తిని పడుకొని సాయంకాలం లెగిస్తేనంట మొహం బాగా ఉబ్బి జీవకళ కనపడిద్దంట. అది జీవకళ కాదురా, చావు కళ. ఈరోజు జీవకళలాగే కనబడుతుంది నీ ముఖం. అదొక రోజున ఆ త్రాగిన ద్రాక్షరసాన్ని బట్టి నీ అవయవాలు పాడైపోయి చావు కళ కనపడుతుంది. జాగ్రత్త. ఏ వయసు చెప్పండి? ఇది ఏ వయసు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కానీ ముసలు అయిపోయారా? మంచి యవనంలో ఉన్నారు, ఉరకలేసే యవనం వయసు, ఉడుకు రక్తం అంటారు చూసారు, అలాంటి వయసులో ఉన్నారు. సుఖపడేటువంటి వయసు అది, ఇష్టానుసారంగా జీవించే వయసు. అయినా సరే అపవిత్రమైన దానిని తినము. చెప్పాలి, అపవిత్రమైన దానిని మేము త్రాగం. దేవుని దైవికమైనటువంటి బిడలుగా బ్రతికేటువంటి వారు ఇలాంటి తీర్మానాలు చేసుకుంటున్నారా మీరు? కొంతమంది తీర్మానాలు చేసుకుంటారు, ఆ తెల్లారి మర్చిపోతారు. డిసెంబర్ 31 మంచి మంచి తీర్మానాలు చేసుకుంటారు చాలామంది. ఇక ఈ రోజుతో తాగం అయిపోయింది. ఇక జనవరి 1 నుండి కొత్త సంవత్సరం, కొత్త జీవితం, కొత్త బతుకు, కొత్త అలవాట్లు. ఎన్నిసార్లు దొంగ ప్రమాణాలు చేశావో దేవుని దగ్గర. మారు మనసు పొంది రక్షించబడ్డానని బాప్తీసం పొంది ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతావు దేవుని దగ్గర. నీ సంస్కృతి, నీ సాంప్రదాయాలు లోకానుసారంగా ఉంటున్నాయా? తీర్మానంతో దేవునితో కూడా నడుస్తున్నాయా? నువ్వు ఇంకా భక్తిని చేస్తూనే ఇంకొక ప్రక్కన లోకానుసారమైనటువంటి పరిస్థితుల్లో నీ అలవాట్లు నడుపుకుంటున్నావేమో. ఈ యవనస్తులు అంటున్నారు, మేము అపవిత్రమైన దానిని తినము, త్రాగము, మాకివ్వద్దు. 10 రోజుల పాటు మమ్మల్ని పరీక్షించండి. 10 రోజుల పాటు మమ్మల్ని పరీక్షించి ఒకవేళ 10 రోజుల తర్వాత మా ముఖాల్లో జీవకళ కనబడకపోతే నువ్వు చెప్పినట్లుగానే చెప్పండి, ఈ మాంసాహారాన్ని ద్రాక్ష రసాన్ని కూడా తాగుతాం మేము. 10 రోజుల తర్వాత ఏమైందంట చెప్పండి? 10 రోజుల తర్వాత ఏమైంది మీకు అందరూ తెలుసుగా. మాంసాహారం తిని ద్రాక్ష రసం తాగి పెరుగన్నం తిని పడుకున్నాడు కన్నా, తాగి పడుకుంటే ముఖ కవలికలు మారతాయి, రంగు వస్తాం, లావు అవుతాం అని పడుకునేవాడు కన్నా. మీకు అర్థమవుతుందా? ఎవరి ముఖాలు కలగా ఉన్నాయి? తోటకూర, బచ్చల కూర, ఏంటిది అది, బీరకాయలు, కాకరకాయలు తిన్నటువంటి ఆకుకూరలు తిన్న ఈ నలుగురు యవనస్తుల ముఖాలే కలకల్లాడిపోతున్నాయి అంట. మరి అదేంటో జీవకళ అంటే తాగేదాన్ని బట్టి తినేదాన్ని బట్టి వచ్చేది కాదు. ఒకని జీవితంలో జీవము కలిగిన దేవుడు నివసిస్తే వచ్చేది జీవకళ. స్తోత్రం చెప్పాలి. నీ తిండిని బట్టి కాదు, నీ బీర్లు బట్టి కాదు, నీ త్రాగుని బట్టి కాదు జీవకళ వచ్చేది. ఆశ్చర్యపోయారంట ఆ సంస్థానముల అధికారులు. అమ్మో, వీళ్ళు భక్తిపరులు, యవనస్తులైన భక్తిని కాపాడుకున్నారని చెప్పి వాళ్ళకి ఎన్నటికీ ఆ 3 సంవత్సరాల్లో మళ్ళీ ద్రాక్ష రసమును కానీ చెప్పండి మాంసాహారాన్ని కానీ వాళ్ళకు వడ్డించలేదంట. స్తోత్రం చెప్పండి. ఇది దేవుని తీర్మానం. ఇంకో గొప్ప సంగతి ఏంటో చెప్పనా? ఈ నలుగురు యవనస్తులంట మిగిలిన వారందరికంటే జీవకళ కలిగిన ముఖాలు మాత్రమే కాదు వాళ్ళే, ఈ మిగిలిన బాలురందరికంటే ఈ నలుగురిని దేవుడు జ్ఞానవంతులుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. అందరిలోనికి జ్ఞానం వచ్చేసింది అనుకున్నారు చాలామంది. చివరిలోకి వచ్చి చూసేసరికి అందరిలో కన్నా ఎక్కువ విద్యావంతులు, జ్ఞానవంతులు ఎవరయ్యారో తెలుసా? దేవుని తీర్మానం చేసుకున్న ఈ నలుగురు యవనస్తులు. దేవుని కొరకు తీర్మానం చేసుకున్న ఈ నలుగురు యవనస్తులు చెప్పండి అందరికంటే జ్ఞానం కలిగిన వారు. ఇంకొక మాట నేను చదివిస్తాను. చివరి తీర్మానం
మొదటి సమూయేలు గ్రంథం అలాగా తీసి పెట్టుకుందాం. కొద్దిసేపు అలా ఆ గ్రంథాన్ని అలా తీసి పెట్టుకోండి. ఒక ఊరిలో ఒక కుటుంబం జీవిస్తూ ఉంది. ఆ కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికి ఎందుకనో వారి జీవితాల్లో సరైన సమాధానం, నెమ్మది పరిస్థితులు లేక, సంతాన వృద్ధి కలగక ఆ భర్త ఇంకొక ఆమెను కూడా పెండ్లి చేసుకున్నాడు. అదేం విచిత్రమో, ముందు చేసుకున్న భార్య కంటే వెనక చేసుకున్న భార్యకి పిల్లలు పుట్టారంట. ఈ ముందు భార్యకి ఇంకా బాధ ఎక్కువైపోయింది. వివాహము చేసుకుని బ్రతుకుతున్న సంవత్సరాల్లో ఉన్న బాధ కంటే ఇప్పుడు తన భర్త ఇంకొక పెళ్లి చేసుకొని ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత బాధ ఎక్కువైపోయిందంటే. పైగా ఈ భర్త అంటాడంట, నువ్వు ఎప్పుడు పిల్లల్ని కంటావు? ఇరుగు పొరుగు వారు అంటున్నారు, నువ్వు ఎప్పుడు కంటావు పిల్లల్ని? నిజమే, సంతాన వృద్ధి లేని పరిస్థితుల్లో చాలామంది చాలా దౌర్భాగ్యంగా మాట్లాడే సమాజం ఇది. చాలా దౌర్భాగ్యంగా ఎదుటి వారిని కించపరిచే రీతిలో వారు బాధపడతారేమో అనే జ్ఞానం కూడా లేకుండా చాలామంది బిడ్డల గురించి, సంతాన వృద్ధిని గురించి మాట్లాడేవారు చాలామంది ఉన్నారు, దుర్మార్గులు. ఇంట్లో బయట పోరు కన్నా ఈ పోరు ఎక్కువైందంట. ఏ పోరు? అదే సవితి పోరు ఎక్కువైంది. ఎందుకంటే దీనికి పిల్లలు పుట్టారుగా, అసలు దానికి పిల్లలు పుట్ల. ఒకరోజు చూసి 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 ఎవరికి చెప్పని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ భర్త కంగారు పడిపోయాడు. ఇది పిల్లలు పుట్టలేదని ఏ ఆత్మహత్య చేసుకుంటే, ఎక్కడికి వెళ్ళి దేంట్లో దూకి చచ్చిపోతే నాకు బాధ చేస్తుందని చెప్పి ఆయన ఎంతో నిష్ఠూరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఈమె ఎక్కడికి వెళ్ళిందని ఆరాధిస్తే ఈమె పరిగెత్తుకొని వెళ్ళి షిలోహు అనే మందిరంలో దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుందంట. స్తోత్రం కలుగును గాక. మీకు తెలిసే ఉంటుంది ఈ స్టోరీ, అర్థమైపోయి ఉంటుంది. ఎల్కానాకి ఇద్దరు భార్యలు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. హన్నా ప్రార్థన చేసుకోవడానికి మందిరంలోనికి వెళ్ళిపోయింది. దేవాలయంలోనికి వెళ్ళి మత్తురాలై ప్రార్థన చేస్తుందంట. దైవజనుడు వచ్చి అడుగుతున్నాడు, అమ్మ నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇది మందిరం తెలుసా నీకు? ఇది మందిరం. ఇక్కడికి ద్రాక్షరసం త్రాయికి రాకూడదు, కళ్ళు తాగి రాకూడదు, ఇక్కడికి మత్తు పదార్థాలు తీసుకుని మందిరంలోనికి రాకూడదు, దయచేసి నువ్వు లేచి బయటికి వెళ్ళి అన్నాడంట. అప్పుడు వెంటనే ఏమంటది, అయ్యా నీ దాసురాలనైనా నేను మత్తురాలను కాదు, నేను ద్రాక్షరసం త్రాగలేదయ్యా, మత్తు పదార్థాలు తీసుకోలేదయ్యా, నీ దాసురాలనైనా నాకున్న బాధ అది ఎవడు తీర్చలేని బాధ. నా బాధ అంతా దేవుడితో చెప్పుకుంటున్నానయ్యా. నేను ఏడ్చి 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 నాలో ఉన్న కన్నీళ్ళని అయిపోయి నా బాధ అంతా దేవుడి దగ్గర క్రమరించిన తర్వాత ఇక నోటి మాటలు రాట్ల నాకేం వస్తున్నాయి, నా నోట్లో నుంచి మూలుగులు వినబడుతున్నాయి, అంతేగాని ఇది మత్తు కాదందంట. అయ్యయ్యో సరేనమ్మా ప్రార్థన చేసుకో, దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకో అని చెప్పి ఆ గొప్ప దైవజనుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె ఒక తీర్మానం చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట, తీర్మానం. చెప్పండి, తీర్మానం. ఏం తీర్మానం చేసుకుంటుందో తెలుసా? దేవా నీవు గనక మరలా మీదటికి నా గర్భఫలాన్ని తెరిచి నాకు మగబిడ్డను దయచేసిన ఎడల, చెప్పాలి, వాడు నీ మందిరములో పరిచర్య చేయడానికి చేస్తాను. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప తీర్మానం ఇది. అసలు బిడ్డలు పుట్టలేదు అప్పటికి, గొడ్రాలై ఉంది. 13 సంవత్సరాలంట అప్పటికి పిల్లలు పుట్టక. లేక పిల్లలు పుడితే దేవుడికి ఇచ్చేస్తే ఇంకా ఆమె పరిస్థితి ఏంటి? ఏడ్చి ఏడ్చి తీర్మానం చేసుకుంటుంది, ప్రభువా నీవు గనక నాకు మగ బిడ్డను దయచేస్తే వాడిని తీసుకొచ్చి నేను మందిరం ఇచ్చేస్తానయ్యా. ఎంత గొప్ప మంచి తీర్మానం అండి ఇది. ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెళ్ళింది. దేవుడు కార్యం చేశాడు, గర్భాన్ని తెరిచాడు. 9 మాసాలు అయిపోయింది. దేవుడిని అడిగినట్లుగానే మగబిడ్డనిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. పాలు మాన్పించే రోజు వరకు మందిరానికి కూడా రాకుండా ఆ పిల్లోడిని భక్తిలో పెంచింది, తీర్మానంలో పెంచింది, మొక్కుబడి కోసం పెంచింది. బాల్యము నుండే దైవీకమైన లక్షణాలు ఆ బిడ్డకు అందేలాగా చూసింది.
పాలు విడిచిన దినమున ఆ చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూముడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహు మందిరములోనికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. తీర్మానాన్ని మర్చిపోలేదు. దైవీకమైన తీర్మానంతో బిడ్డనిచ్చాడు దేవుడు. బిడ్డను తీసుకొని మందిరానికి వచ్చింది. వస్తూ వస్తూ మొక్కుబడి కోసం కొన్ని అర్పణలు తీసుకొచ్చింది దేవుని దగ్గరికి. వచ్చి దైవజనుడు చెప్తుందయ్యా, నేను గుర్తున్నానా? ఎవరమ్మా నువ్వు? కొద్ది ముసల్తనం వచ్చింది, చూపు మందగించింది, సరిగ్గా కళ్ళు కనబడట్లేదు. ఎవరు నువ్వు? నేనేనయ్యా. ప్రార్థన చేసుకుంటుంటే ద్రాక్షరసం త్రాగొచ్చావని అడిగావు కదా, మత్తురాలై ఉన్నావని అడిగావు కదా, ఆ స్త్రీని నేనే. అవునా? అవునయ్యా. నేను ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకొని వెళ్ళినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు, మగబిడ్డనిచ్చాడు. చెప్పిన మాటను బట్టి మగబిడ్డను తీసుకొచ్చి ఇదిగో వాడు పాలు త్రాగడం మానేశాడు. వాడు ఇంకా చిన్నవాడే. ఏమంటుందో చూడండి 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న పిల్లోడిని తీసుకొచ్చి మందిరంలో ఇచ్చేసింది. వాడు ఇంకా అప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు, ఇంకా నడవడం కూడా సరిగ్గా రాట్లా. పాలు మానాడంతే, వాడికి ఏమీ తెలీదు. అలాంటి వయసులో తీసుకొచ్చి దేవాలయంలో ఇచ్చింది. ఇది తీర్మానం అంటే. కొంతమంది ఉన్నారు, మా పిల్లల్ని సేవకి ఇస్తామంటారు. సేవకి ఇచ్చే పిల్లల్ని సేవకి ఇవ్వడానికి ఏ వయసులో ఇవ్వాలి? ఏ వయసులో ఇవ్వాలి? వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే దేవుని కొరకు వాళ్ళని పెంచాలి. మందిరాని కోసం వాళ్ళని ఇచ్చేయాలి. మందిర పరిచర్యను గురించినటువంటి అవగాహన వారికి కల్పించాలి. దైవికమైన విషయాలు వారికి నేర్పాలి. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చిన్న పిల్లోడిని తీసుకెళ్ళి మందిరంలో ఇస్తే వాడు మళ్ళీ వాళ్ళ అమ్మ వెనకాలబడి వెళ్ళిపోలా. వింటున్నారా? వెళ్ళిపోలా. మామూలుగా మనం కాన్వెంట్లో ఒక పిల్లోడిని జాయిన్ చేయాలంటే, కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయాలంటే ఆ చిన్నపిల్లలు ఆ స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి ఆడికి ఫీజు కట్టి వినాలి, ఫీజులు కట్టి బుక్స్ కొని కావలసినటువంటి వనరులన్నీ వసతులన్నీ ఆ పిల్లవాడికి సమకూర్చి ఆ పిల్లవాడిని అక్కడ విడిచిపెట్టి వద్దామని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే ఆ చిన్నపిల్లవాడు ఉంటాడండి అక్కడ. వాడు స్కూల్కి వెళ్ళి ఎప్పుడు వచ్చేస్తాడు? పొద్దున్నే పంపిస్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా చిన్నపిల్లలు అయితే మధ్యాహ్నమే పంపించేస్తారు. ఒక పూటే ఉండేదాడు స్కూల్లో. ఆ ఒక్క పూటలో వాడిని అక్కడ వదిలిపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఏం చేస్తాడు? టీచర్ పట్టుకుని టీచర్ చేయగొరుగుతాడు, గట్టిగా టీచర్ చేయగొరుగుతాడు. కేకలేసి కింద పడి డొల్లాడు ఏడుస్తాడు. నేను ఇంటికి వచ్చేస్తాను, ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి వాడు గట్టిగా ఏడుస్తాడు. పొద్దునెళ్ళి స్కూల్కి సాయంకాలానికి వచ్చేసే పిల్లోడు కింద పడి డొల్లాడి గట్టిగా ఏడిస్తే ఆ పిల్లోడిని అదుపు చేయడమే మన కష్టం. అలాంటిది అసలు ఏమీ తెలియని చిన్న వయసులో తీసుకెళ్ళి దేవాలయంలో పెడితే ఏం చేశాడో తెలిసాడు? మీకు వీడే సమూయేలు, వీడే చిన్నవాడు, వీడే దేవునికి ప్రతిష్ఠితులని తల్లి దైవజనుడి చేతిలో పెడితే ఏం చేశాడు చూడండి. అక్కడ 28వ వచనం చివరి భాగంలో, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏడవలేదు. అలా అంటే వాళ్ళ అమ్మాయిన కలబడి వెళ్ళిపోతాను, నేను వచ్చేస్తాను అని ఏడవలేదు వాడు. చిన్న వయసులోనే ఎలా వచ్చింది ఆ మనసాడికి? తల్లి పెంచిన పెంపకం. తల్లి ఆ బిడ్డను అలా పెంచిందండి. ఆ బిడ్డకు అలాంటి మాటలు నేర్పింది, భక్తి నేర్పింది, వాక్యం నేర్పింది, ధర్మశాస్త్రాన్ని గురించి ఆమె బోధించింది, మందిరాన్ని గురించి బోధించింది. అసలు ప్రతిష్ఠిత అంటే ఏంటో, మొక్కుబడి అంటే ఏంటో, తీర్మానం అంటే ఏంటో బిడ్డకు చెప్పింది. కాబట్టి వాడు అమ్మ మాటకు చెప్పినట్లుగానే వాడు అమ్మ మాటను విన్నాడు. దేవాలయంలో పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. స్తోత్రం కలుగును గాక.
ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? నీ పిల్లల్ని మాట వింటున్నారా? నీ బిడ్డల్ని భక్తిలో పెంచుతున్నావా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసే విషయంలో, నీ బిడ్డలకు దైవికమైన మాటలు నేర్పే విషయంలో, దేవుని కొరకు వారిని పెంచే విషయంలో, బాల్యము నుండే దేవుని మార్గాల్లో నడిపించే విషయంలో ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్నారు నమ్మకంగా? చాలామంది తల్లిదండ్రులు పిల్లలను అలాగ పెంచరండి. భక్తిలో పెంచరు, మార్గంలో పెంచరు, దేవుని కొరకు పెంచరు, వాక్యానుసారంగా పెంచరు. ఇష్టానుసారంగా బిడ్డలను పెంచడం ద్వారా వారు పెరిగి పెద్దవారై రేపు నీ మీదే తిరుగుబాటు చేస్తారు. చిన్నతనములోనే వాడికి నూరు పోసింది వాళ్ళమ్మ. అరే, నువ్వు దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తివి, నువ్వు వాక్యంలో పెరగాలి, ప్రార్థనలో పెరగాలి, దేవుని మార్గంలో పెరగాలి, భక్తిలో పెరగాలి. నువ్వు అందరిలాంటి పిల్లడు కాదు, నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో పెంచబడవలసిన వ్యక్తివు నువ్వు అని తల్లి నేర్పిందండి. తల్లులారా, నేర్పుతున్నారా మీ పిల్లలకి? భక్తిని నేర్పుతున్నారా? వాక్యానుభవాన్ని నేర్పుతున్నారా? ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల గురించి వారికి అవగాహన కల్పిస్తున్నారా? మందిరానికి కూర్చున్న అవగాహన వారికి నేర్పుతున్నామా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని నెత్తికెక్కించుకుంటున్నారు. మందిరం అంటే ఏంటో వారికి తెలియకుండా, భక్తి అంటే ఏంటో వారికి నేర్పకుండా, వాక్యానుభవాన్ని నేర్పకుండా, ప్రార్థన అనుభవాలు నేర్పకుండా ఇష్టానుసారంగా వారిని పెంచడం ద్వారా రేపు వారు తిరుగుబాటు చేసి చిన్న వయసులోనే పాడైపోతున్నారు. వీడు చిన్న వయసులో మందిరంలోనికి వెళ్ళాడు, స్తోత్రం చెప్పండి. మరి నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? అసలు నీ పిల్లలు నీ మాట వింటున్నారా? మందిరం గురించి ప్రక్కన పెట్టు, నీ మాటకు లోబడుతున్నారా? తల్లిదండ్రులు చెప్పిన మాటకు వారు విధేయత చూపిస్తున్నారా? దైవికమైన మార్గాల్లో నీ పిల్లలను పెంచే విషయంలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీవు నమ్మకంగా నీ పిల్లలను పెంచగలుగుతున్నావా దేవుని కోసం? తీర్మానం చేసుకోవాలండి. పిల్లల్ని కనడం కాదు, తీర్మానం చేసుకోవాలి. కనిన పిల్లల్ని ఎలా పెంచాలో నీకుందా తీర్మానం? మొక్కుబడి ఉందా? నా పిల్లలు అలాగా పెరగాలి, నా బిడ్డలు దేవుని కోసం పెంచాలి. నేను వాళ్ళు ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పనికి వెళ్ళినా మా పిల్లలు దేవుని పిల్లలుగా పెరగాలి. చిన్న వయసులోనే ఎంతోమంది త్రాగుడికి, మత్తు పదార్థాలకి బానిసలు అయిపోయారు. ఎందుకు? తల్లిదండ్రులు అంటే కూడా భయం లేకుండా. అటు చిన్న వయసులో వెళ్ళాడంటే మందిరంలో. మన పిల్లల విషయంలో అజాగ్రత్త వహిస్తే, జాగ్రత్త, వారి విషయంలో నువ్వు తప్పకుండా దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి సంబంధించిన ప్రతి ప్రవర్తన విషయంలో పిల్లలకు నేర్పించవలసిన దైవికమైన పద్ధతులు దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకుని నీ పిల్లలను పెంచకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. జాగ్రత్త. వాడు దేవుని మందిరంలో ఎంత గొప్పవాడయ్యాడో తెలుసా? 11వ వచనం 2వ అధ్యాయం. అయితే బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. స్తోత్రం చెప్పండి. 26వ వచనం చూడండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. ఎంత ఆశీర్వాదకరమైన మాట ఇది. 3వ అధ్యాయం చూడండి, 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను. చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని విన్న ఏకైక బాలుడు ఎవరో చెప్పండి గట్టిగా? సమూయేలు. మరి నీ పిల్లలు ఎలా ఉన్నారు? తీర్మానంలో పెంచుతున్నావా నీ పిల్లల్ని? దేవుని కొరకు పెంచుతున్నావా? చిన్నప్పుడే బాలుడుగా ఉన్నప్పుడు 3 సార్లు పిలిచాడంట. పాపం వాడికి తెలియక దైవజనుడు పిలిచాడేమని చెప్పి, అయ్యా ఏలి, దైవజనుడు నన్ను పిలిచావని అంటాడు. నువ్వు నా నిద్ర చెడగొడతావురా, నేనెప్పుడు పిలిచానురా నిన్ను? 3వసారి చెప్పాడంట. అర్థమైపోయింది దైవజనుడికి, ఈసారి కనుక ఎవరైనా వచ్చి పిలిస్తే చిత్తము అను. ఆ రోజుల్లో దేవుడు మాట్లాడడం కరువైపోయిందంట. దేవుడు మాట్లాడని దినాల్లో దేవుడు స్వయంగా దిగొచ్చి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, నువ్వు లేచి నా ప్రజలను నువ్వు మేపాలి, నా ప్రజలను పరిపాలించాలి.
సమూయేలు కీర్తి అంట దేశమంతటా వ్యాపించింది. సమూయేలు అందరికీ న్యాయము తీర్చుచు ప్రవక్తగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా ఉండి పరిపాలన చేశాడంట అనేక సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హన్నా చేసుకున్న తీర్మానం, తల్లి చేసుకున్న తీర్మానం, ఆ బిడ్డ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చబడింది. తల్లిగా నీ పిల్లల కోసం తీర్మానాలు చేసుకున్నావా నువ్వు? ఈరోజు నేను చెప్తున్న ఈ అంశం, దేవుని కొరకు ఏం తీర్మానాలు చేసుకుంటున్నాం? దావీదు అంటున్నాడు, నేను చిరకాలము చెప్పండి యెహోవా మందిరములో నివాసము. ఏ పరిస్థితి వచ్చినా, లాక్డౌన్ ఉన్నా లేకపోయినా, అనుకూలమైన పరిస్థితులు ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, వ్యాధి వచ్చినా ఆరోగ్యం ఉన్నా, నేను చిరకాలము దేవునితోనే ఉంటాను, దేవుని మందిరములో నివసిస్తాను. షడ్రకు మిషకు అబేద్నెగోల నివాసం వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఒక మంచి తీర్మానం ఏంటో తెలుసా? మేము మా దేహాన్ని అపవిత్రమైన వాటికి ఇచ్చి మేము అపవిత్రపరచుకోము, మేము దేవుని కోసం బ్రతుకుతాము అని తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ హన్నా తల్లి బిడ్డను తీర్మానం చేసి పెంచింది. నా బిడ్డ దేవునికి ప్రతిష్ఠితుడు, వాడు బ్రతుకు దినములన్నిట దేవుని కోసం బ్రతకాలి. నీకున్న తీర్మానం? నిన్నే అడుగుతున్నాను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని అడుగుతున్నాను, నీకు తీర్మానం ఉందా? నీ పిల్లల కోసం తీర్మానం చేసావా? వ్యక్తిగతంగా నీ తీర్మానం ఏంటి? అసలు నీ కుటుంబం యొక్క తీర్మానం ఏంటి? నీ బిడ్డల యొక్క తీర్మానం ఏంటి? ఏ తీర్మానాలను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు? ఆత్మానుసారంగా జీవించవలసిన నీవు అసలు తీర్మానం లేకుండానే ఎప్పటిదాకా జీవించేసావేమో. ఈ రోజైనా, ఈనాడైనా, ఈ వర్తమానం ద్వారా తీర్మానం చేసుకోండి వేస్తున్నాము. ఒక మంచి తీర్మానం నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఒక మంచి తీర్మానం నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళుతుంది. నేను ముగిస్తున్నాను, దయచేసి వినండి చివరిసారిగా. ఒక మంచి తీర్మానం చేసుకోండి. చేస్తారా? నీ పిల్లల కోసం ఒక తీర్మానం చేసుకుంటావా? నీ కోసం ఒక తీర్మానం చేసుకుంటావా? నీ కుటుంబం కోసం ఒక తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, ఈ రోజు నుంచి నా తీర్మానం ఇది, నాయన నా మొక్కుబడి ఇది ప్రభువా, నా జీవితాంతం ఈ మొక్కుబడితో, ఈ తీర్మానంతో జీవిస్తానయ్యా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు చెప్తావా ఈ మాట? ఈరోజు నువ్వు చెప్పగలిగితే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకడులో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోనండి. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. ఈ భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల నుంచి అయ్యా త్వరలోనే విడుదల కలగచేయండి నాయన. ఆ వ్యాక్సిన్ ప్రభు మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, ఎక్కడ మరణ భయం లేకుండా ప్రభు త్వరలోనే మందిరాలు తెరవబడి మేమందరము నాయన సంతోషించే కృపనివ్వయ్యా. ఎంతోమంది ప్రభు, ఎంతోమంది దుఃఖపడుతున్నారు నాయన, పనులు లేక, తిండి లేక. అయ్యా ఎంతోమంది చనిపోతున్నారు ప్రభు, ఎండల్లో ఎంతోమంది మరణిస్తున్నారయ్యా. మమ్మల్ని ఎంత సురక్షితంగా కాపాడావు. మేమేమిచ్చి మీరు నాన్ని తీర్చగలం ప్రభువా? ఇది కేవలం నీ ఉన్నతమైన కృప మాత్రమే. మీ కృప ద్వారానే మేము బ్రతుకుతున్నాం నాయన. ఇంకా మా జీవితాల్లో క్షేమాన్ని ఇచ్చావు ప్రభువా. మాకిప్పటికీ క్షేమాన్ని ఇచ్చావయ్యా. మమ్మల్ని కనికరించయ్యా. మా దేశాన్ని మరొకసారి కనికరించు. ఎంతోమంది నడిచి వెళుతున్నారయ్యా, మార్గంలోనే చనిపోతున్నారయ్యా. ఆకలితో అల్లాడిపోతున్నారు ప్రభువా. తినడానికి తిండి, ఒక్క పూట తిండి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మమ్మల్ని పోషిస్తున్నారయ్యా. 3 పూట్ల మమ్మల్ని పోషిస్తున్నారు నాయన. వస్త్రాలు ఇచ్చారు, నివాసాలు ఇచ్చారయ్యా. మండు టెండల్లో మమ్మల్ని కాపాడుతున్నారు నాయన. మీకు ఏమి ఇచ్చి మరణాన్ని తీర్చుకోవాలి. ఒక మంచి తీర్మానం మేము చేసుకోవాలి. అదే నువ్వు కోరుతున్నావయ్యా. ఒక మంచి తీర్మానం చేసుకుంటూ నిశ్చయంగా ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ప్రభా మమ్మల్ని కనిపించి, మమ్మల్ని క్షమించి అయ్యా, ఈరోజైనా ఈ వర్తమానం విన్న తర్వాత ఒక మంచి తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించు.
నజరైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సాయం మనందరికీ ప్రభువును ప్రేమించబడదు. మన సంఘానికి, మన సహవాసం ఎంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారందరికీ, వారి కుటుంబాలు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం దేవుని కృపతోడై నడిపించును గాక. యేసు రక్తమే జయము. ప్రభు యేసు రక్తమే జయము. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మీ ప్రక్కన వారికి వందనాలు చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.